పవర్లో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఒకటే పంథాను అనుసరిస్తోంది. గత ఎన్నికల్లో నేతల బదిలీలతో బంతాటాడుకున్న ఫ్యాన్ పార్టీ నాయకత్వం ఇప్పుడు అదే ఒరవణ్ణి అనుసరిస్తోంది. అప్పట్లో కొందరు నేతల్ని సొంత జిల్లాలోనే వేరే నియోజకవర్గాలకు పంపిన వైసీపీ మరికొందరిని జిల్లాల ఎల్లలు దాటించేసింది. ఇప్పుడు పార్టీ ఇన్ఛార్జీల నియామకంలో కూడా అదే పద్ధతిని ఫాలో అవుతోంది. ఉత్తరాంధ్రలోని ఓ జిల్లా నేతను మరో జిల్లా సమన్వయకర్తగా పంపించింది. ఇంతకీ ఎవరా నేత, ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. నేతల బదిలీల విషయంలో వైసీపీ అధినేత జగన్ వైఖరి మారలేదు. నియోజకవర్గాలే కాదు, జిల్లాల ఎల్లలు దాటించారు. ఇక్కడి వారిని అక్కడికి, అక్కడి వారిని ఇక్కడికి పంపి గత ఎన్నికల్లో చేతులు కాల్చుకున్న గుణపాఠం నేర్చుకోలేదు. ఇప్పుడు కూడా అదే పంథాను అనుసరిస్తున్నారు. అధినేత తీరుపై పార్టీలో భిన్న వాదనలు వినిపిస్తున్నారు. గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిన తర్వాత కూడా పార్టీ నిర్వహణపై జగన్ కు చిత్తశుద్ధి లేదని కొందరు పెదవి విరుస్తుంటే, తమ నేతకు అదనపు బాధ్యతలు అప్పగించారంటే అక్కడ మేమే, ఇక్కడ మేమే అని మరికొందరు నేతలు మీసం మేలేస్తున్నారు. విజయనగరం జిల్లా వైసీపీ నేత చిన్న శ్రీనుకు విశాఖ జిల్లా భీమిలి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. విజయనగరం జిల్లా రాజాం నుంచి ప్రాతినిధ్యం వహించిన అప్పటి ఎమ్మెల్యే కంబాల జోగులను అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు పంపడంతో టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనిత చేతిలో ఓడిపోయిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు విశాఖ జిల్లా భీమిలి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. గత ఎన్నికల్లో సొంత జిల్లాలోనే ఏదో ఒక సీట్ ఇస్తే తన సత్తా నిరూపించేవాడినని ఈయన చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ వైసీపీ ఓడిపోయిన తర్వాత హమ్మయ్యా బతికిపోయాం అంటూ ఊపిరి పీల్చుకున్నారు. భీమిలి నుంచి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు చిన్న శ్రీనికు ఈ స్థానం ఫ్యాన్ పార్టీ బాధ్యతలు అప్పగించడం వెనుక పెద్ద సీనే ఉందని కొందరు అంటుంటే, ఇది అనాలోచిత నిర్ణయమని కొందరు విమర్శిస్తున్నారు. పార్టీ పవర్లో లేనప్పుడు సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహించడం అంత ఈజీ కాదనే వాదనలు ఉన్నాయి. ఇది ఆర్థిక భారం అంటున్నారు. విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ తో పాటు భీమిలి వైసీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలను నిర్వహిస్తున్న చిన్న శ్రీను సమర్థతకు ఇదొక పెద్ద సవాలే. ఇప్పటికే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖ జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన సతీమణి బొత్స ఝాన్సీ లక్ష్మి వైజాగ్ పార్లమెంట్ స్థానంలో వైసీపీ సమన్వయకర్తగా ఉన్నారు. ఇప్పుడు చిన్న శ్రీనును కూడా అదే జిల్లాకు పంపారు. దీంతో విజయనగరం జిల్లా నుంచి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని విశాఖ జిల్లాకు వెళ్లటం పార్టీలో గందరగోళానికి దారితీసింది. అయితే చిన్న శ్రీను సన్నిహితులు మాత్రం తమ నేతకు ఆ సత్తా ఉందంటున్నారు. విశాఖ జిల్లాలో మేమే, విజయనగరం జిల్లాలోనూ మేమే అని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. విజయనగరం జిల్లా సరిహద్దులో ఉన్న భీమిలి నియోజకవర్గంతో పాటు విశాఖ సిటీలో బొత్స కుటుంబానికి బంధుగణం ఉంది. పార్టీ క్యాడర్ కూడా బలంగా పనిచేస్తోంది. గత ఎన్నికల్లో భీమిలిలో ఓడిపోయిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేయడంతో చిన్న శ్రీనుకు బాధ్యతలు అప్పగించి నాయకత్వం లేని లోటును భర్తీ చేశారు జగన్. చిన్న శ్రీనే సరైన నేతని పార్టీ పెద్దలు భావించడంతోనే విజయనగరం జిల్లాతో పాటు భీమిలి పగ్గాలు అప్పగించారన్నది బొత్స కుటుంబ వీర విధేయుల వాదన. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఉత్తరాంధ్రలో చక్రం తిప్పారు. వాస్తవంగా చెప్పాలంటే బొత్స కుటుంబానికి రాజకీయ ప్రాధాన్యత తగ్గించారు. పార్టీ ఓటమి తర్వాత వైవి సుబ్బారెడ్డిని తప్పించి మళ్లీ విజయసాయిరెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించారు. దీనిపై బొత్స అనుచరులు ఆగ్రహంతో పాటు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ అనంతర పరిణామాల్లో విజయసాయి పార్టీకి రాజీనామా చేశారు. దీంతో ఉత్తరాంధ్రలో బొత్స కుటుంబం ప్రాధాన్యత మరింత పెరిగింది. అందుకే చిన్న శ్రేణుకు భీమిలి బాధ్యతలను అప్పగించారని టాక్. ఇక టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలిలో రాజకీయాలను చక్కబెట్టడం చిన్న శ్రీనుకు అంత ఈజీ టాస్క్ కాదన్నది సైకిల్ పార్టీ శ్రేణుల వాదన. కానీ సత్తా ఉన్న తమ నేత ఎక్కడకు వెళ్లినా సమరశంఖం పూరిస్తారన్నది చిన్న శ్రీను అనుచరుల మాట.
భీమిలిలో పూర్తిగా చతికిలపడిన వైసీపీకి జవసత్వాలు కల్పించి పూర్వ వైభవం తెచ్చిన తర్వాత చిన్న శ్రీనును అక్కడ ఉంచుతారా, లేక తాము అనుకున్న పని పూర్తయిన వెంటనే మరో స్థానానికి బదిలీ చేసి రాజకీయంగా బలి చేస్తారా, లేక భీమిలీకి నీవే బలిశాలివని బరిలో దించుతారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహిస్తానంటూ పాత గ్రామ్ఫోన్ రికార్డును మజ్జి శ్రీను వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అదనపు బాధ్యతలు బలిపీఠంగా మారుతాయో లేక బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తాయో కాలమే నిర్ణయిస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.